మీరు ఒక్కసారి వచ్చి చూడండి నా సెషన్కి, ఒక్కసారి వచ్చి చూడండి. వితౌట్ ఇన్వెస్ట్మెంట్, నేను మళ్ళీ చెప్తున్నాను, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కెన్ఓపి లేసి రోడ్డు మీద కూర్చోవాల్సిన అవసరం లేదు, డోర్ నాకింగ్ చేయాల్సిన అవసరం లేదు, చైన్ సిస్టమ్ అసలే కాదు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అసలే కాదు, హెర్బల్ ప్రొడక్ట్స్ ఇంకే ఉంటాయి, చాలా ఉంటాయి మార్కెటింగ్లో, అలాంటిది అసలే కాదు. నీ జీవితానికి ఉపయోగపడి 10 మంది జీవితాలను మార్చే ఆపర్చునిటీ నేను ఇస్తా, 10 మందిని ఉపయోగపడే ఆపర్చునిటీ నేను ఇస్తా. నీ జీవితాన్ని మార్చుకో, కుటుంబాన్ని మార్చుకో, నువ్వు కూడా 10 మంది జీవితాలను మార్చు. అప్పుడే నేను హ్యాపీ. నేను ఎప్పుడే హ్యాపీ అండి, నేను ఎప్పుడే హ్యాపీ. నేను సక్సెస్ అయితే హ్యాపీనా? నాకు చాలదా? బయట పెట్టిన కారు ఇప్పుడు మెర్సిడీస్ బెంజ్ తీసుకోబోతున్నా, నాకు చాలదా? ఇక్కడికి వచ్చినప్పుడు జీరోగా వచ్చిన, తినడానికి అన్నం లేక బిస్కెట్ ప్యాక్లు వేసుకొని ఇలాంటి కాలేజ్ బ్యాగ్లో అక్కడ ఎక్కడో మూలలో కూర్చున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు, హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు జీవిత వాల్యూ అర్థమైంది, టైం వాల్యూ అర్థమైంది. అంటారు చాలామంది లక్ష్యాలు పెట్టుకుంటారు, నిజంగా చెప్పండి, లక్ష్యం కోసం పోరాడుతున్నాం సార్, చేస్తున్నాం సార్, మీరు సాధిస్తాం సార్ అంటారు. ఎవ్వరు సాధించలేరు. ఎప్పుడు సాధిస్తావో తెలుసా? నరాలు తెగేలా పోరాడితేనే తరాలు గుర్తుండే గెలుపుని అందుకోగలుగుతాం. గుర్తుంచుకోండి, నరాలు తెగేలా పోరాడాలి, తరాలు గుర్తుండే గెలుపుని అందుకోవాలి. గుర్తుంచుకోండి, మీ ఆలోచన విధానం మారాలి, ఆలోచన విధానం. నేను చెప్తూ ఉంటాను, ఎప్పుడో 5 years బ్యాకే చెప్పాను, ఇది చాలా వైరల్ అయిపోయింది. ఏం చెప్పానో తెలుసా? నేను తలలో ఆలోచన మారనంత వరకు నీ తరాలు మారిన తలరాతలు మారవు. తలలో ఆలోచనలు మారాలి. జాబ్ మైండ్ సెట్ తీసేయండి, ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోండి. ఇప్పటి నుంచి ఒకటే, నువ్వు ఎక్కడైనా టైం కేటాయిస్తున్నావు అంటే నీ ఇన్కమ్ కనపడాలి, నీ లెర్నింగ్ కనపడాలి. ఏదో టైం పాస్కు పోయినాం, బాత్కాన్ కొట్టినాం, ఫ్రెండ్స్తో కూర్చున్నాం, దావతులు చేసినాం, ఇంకేదో చేసినాం, ఇది కాదు కనపడాల్సింది. నీ పిల్లల భవిష్యత్తు కనపడాలి, నీ భార్య భవిష్యత్తు కనపడాలి, నీ భవిష్యత్తు కనపడాలి, మీ అమ్మ భవిష్యత్తు కనపడాలి, మీ నాన్న భవిష్యత్తు కనపడాలి. ఎన్ని రోజులండి ఏమంటారు దాన్ని, బానిస సంఖ్యలను తెంచుకోకుండా అలాగే ఉంటాము? ఎన్ని రోజులు మైండ్ సెట్ని మార్చుకోరు చెప్పండి? మీ తాత అదే చేసిండు, నాయన అదే చేసిండు, అందరూ అదే చేసిరు. ఇక మనం ఎప్పుడు చేస్తాం? ఎప్పుడు బాగుపడతాం చెప్పండి? జాబ్, చాలామంది అంటూ ఉంటారు జాబ్ అని. జాబ్లో జీతం ఉందా? జాబ్లో జీవితం ఉందా? జీవితం లేదు బాస్. జాబ్లో జీవితం లేదు, వ్యాపారంలోనే జీవితం ఉంది. గుర్తుంచుకోండి, వ్యాపారంలోనే జీవితం ఉంది. జాబులు బంద్ చేసి ఇప్పటికిప్పుడే వ్యాపారం స్టార్ట్ చేయమని చెప్పను. నువ్వు ఏ జాబ్ చేస్తున్నా చిన్నగా ఏదైనా స్టార్ట్ చేయి, నీ జీవితాన్ని మారిపోతుంది.